ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయుంచు వారిని కృప ఆవరించుచున్నది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అని వాక్య భాగములో వ్రాయబడినది. ఈ లోకములో దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండకుండా తమ జ్ఞానము మీద ఆధారపడి, తమ ధనము మీద ఆధారపడి, తన ఐశ్వర్యము మీద ఆధారపడి దేవునిని విస్మరించేవారు, దేవుడు లేడని భక్తిహీనతలో జీవించేవారు ఈ లోకములో అనేకమైన వేదనలు, శోధనలు, అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఎదుర్కోవలసి ఉంటుందని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో నీతిగా ఎలా బ్రతకాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో, యథార్థంగా దేవునికి ఇష్టలుగా ఎలా జీవించాలో ఆ దేవుని వాక్యము మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారముగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తామో అప్పుడు లోక సంబంధమైనటువంటి పాపములోనికి, శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకున్న వారమవుతాము. అప్పుడు మనము ఎలాంటి వేదనలకు, శోధనలకు గురి కావలసిన అవసరం ఉండదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను అనుసరిస్తూ ఆయన అనుగ్రహించే శాంతి సమాధానములను పొందుకుంటూ ఆయన కృపకు పాత్రులుగా సదాకాలము జీవించుదుముగాక. ఆమేన్.